హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్బిటి డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా చెక్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఏపీఎస్బిటి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న C23 రిజల్ట్స్ అయితే వెబ్సైట్లో అయితే రిలీజ్ చేసేసారు. ఇక్కడ ప్రజెంట్ స్క్రోలింగ్ కూడా అవుతుంది. రిజల్ట్స్ అనేది పబ్లిష్ చేసేసామని చెప్పేసి ఇక్కడే మనకి ఫార్మ్స్ కింద ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. క్లిక్ డిప్లొమా C23 ఫస్ట్ సెమిస్టర్ మార్చ్ 2024 ఏవైతే మీకు కండక్ట్ చేశారో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడే మనకి రిజల్ట్స్ రిలీజ్ చేశారు కాబట్టి వెబ్సైట్ చాలా మనకి స్లోగా ఉందన్నమాట. అందరూ ఒకసారి చెక్ చేస్తారు కాబట్టి సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పిన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ కిందన సెమిస్టర్ దగ్గర ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని గో అని కానీ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకొచ్చి నాకు ఓపెన్ అయింది. అగైన్ ఇక్కడ పిన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ సెమిస్టర్ ఉంది చూసారా, ఈ సెమిస్టర్ మీద ఫస్ట్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క రిజల్ట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు మార్క్స్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడే మీకు ఫస్ట్ టైం కాబట్టి రిజల్ట్స్ C23 ఫస్ట్ ఇయర్ ఇప్పుడే కాబట్టి మీరు రాశారు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏ విధంగా కరెక్షన్ జరిగింది అండ్ మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ మీకు రిజల్ట్స్లో ఇందులో ఏమీ సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే మీరు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫోటో కాపీ కానీ అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో ఇంకా మీకు టైం ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బ్యాక్లాగ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం పడద్దు. ఇప్పుడే మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి సో కంగారు పడద్దు. ఇంకా సెకండ్ ఇయర్ ఉంది, థర్డ్ ఇయర్ ఉంది. సో C23 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, చెక్ చేసేసుకోండి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్.